శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు హస్తశాస్త్రంలో మన చేతిలో శని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ మధ్యమ వేలిని మనం శని యొక్క పర్వతంగా తీసుకుంటాము. ఈ పక్కన ఉన్నటువంటి వేలు ఉంగరపు వేలిని మనము సూర్య పర్వతంగా తీసుకుంటాము. అయితే ఎప్పుడైతే ఈ శని పర్వతము మరియు సూర్య పర్వతం మధ్యలో కొంత భాగము ఈ రకంగా వచ్చి ఉబ్బెత్తుగా వచ్చినట్లయితే ఈ వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే వీరు కొంత సోమరితనంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలా రావడం వల్ల వీరు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో నిద్రలేసే అవకాశాలు ఉండవు. అంటే ప్రాతకాలం నిద్ర లేవడం అనేది అంటే ఈ కాలంలో 6 గంటలకు 7 గంటలకు కూడా కాకుండా ఎవరైతే 9 మరియు 10 గంటలకు నిద్ర లేసేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ రకమైనటువంటి యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు మనకు ఈ సూర్యపర్వతం అనేది కొంత నొక్కబడినట్టుగా ఎవరికైతే ఉంటుందో వీరి జాతకంలో ఎట్లా ఉంటుంది అంటే వీరు ఏ పనినైనా ఒకసారి వీరి జీవితంలో ఒకసారికి ఆ పని కంప్లీట్ కాదు. ఎంతటి చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా వీరు 2 నుంచి 3 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఆ పని జరిగేటటువంటి అవకాశాలు వీరి దగ్గర ఉండవు. వీరి దగ్గర అన్నీ ఉన్న పనులు మాత్రం జరగవు. వీరి దగ్గర డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ వీరికి ఆ పని మాత్రము జరగదు. అలాగే వారు ఒక ఇల్లు మొదలు పెడదామన్నా లేదా ఒక వ్యాపారం మొదలు పెడదామన్నా వీరి దగ్గర అన్ని రకాలు ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది, కానీ వారికి సరైన అవకాశం సరైన టైం మాత్రం వాళ్ళకి కలిసి రాదు. అలానే వీరు ఇంకెవరికన్నా డబ్బుని అప్పుగా ఇచ్చినా లేక వ్యాపారంలో భాగస్వామ్యంగా ఎవరికైనా పెట్టినా అవి తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి వీరికి ఎక్కువగా ఇక్కడ శని పర్వతం ఎప్పుడైతే లోపించిందో అంటే నొక్కబడినట్టుగా వీరికి ఎవరికైతే కనిపిస్తుందో వారికి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి.